హరీష్ అకాడమీ అందిస్తోంది అన్ని ఆన్లైన్ కోర్సులపై సమ్మర్ స్పెషల్ డిస్కౌంట్ ఆఫర్స్. గ్రూప్ 1, 2, 3 SI అండ్ JL, DL ఫుల్ కోర్స్ ఏదైనా ₹499 మరియు ₹999 మాత్రమే. వాలిడిటీ 6 నెలలు మరియు 1 సంవత్సరం. విజయ్ కుమార్ సర్ ఇండియన్ ఎకానమీ సింగిల్ కోర్స్ ₹499 మాత్రమే. వాలిడిటీ 1 సంవత్సరం. ఈ ఆఫర్ మే 2 నుండి మే 7 వరకు మాత్రమే. సులభంగా జాబ్ సాధించే విధంగా లెజెండరీ ఫ్యాకల్టీచే రూపొందించబడిన స్టాండర్డ్ ఆన్లైన్ క్లాసెస్. మరెందుకు ఆలస్యం? వెంటనే హరీష్ అకాడమీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి, విజయం సాధించండి. హరీష్ ద బెస్ట్ అకాడమీ. ఫోన్ నంబర్ 8341116915. హరీష్ ది బెస్ట్ అకాడమీ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఇటీవల కోవిషీల్డ్ కరోనా వ్యాక్సిన్కి సంబంధించి ఆస్ట్రాజెనెకా చేసిన ప్రకటన మనం లాస్ట్ 2 days బ్యాక్ డిస్కస్ చేశాము. ఆ వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళలో అడ్వర్స్ ఎఫెక్ట్స్ అనేవి, బ్లడ్ క్లాట్స్ కానివ్వండి, ఇటువంటివి కనబడుతున్నాయని చెప్పేసి చేసిన ప్రకటన. సో ఈ నేపథ్యంలో కోవాక్సిన్ని తయారు చేసిన సంస్థ భారత్ బయోటెక్ కూడా నిన్నటి రోజున ఒక ప్రకటన చేసింది. సో కోవాక్సిన్ ఏదైతే ఉంటుందో కరోనా సమయంలో మన ప్రాణాలని కాపాడుకోవడానికి మనం తీసుకున్న వ్యాక్సిన్ ఏదైతే ఉంటుందో పూర్తిగా సురక్షితం అని చెప్పేసి, మేము సేఫ్టీ మెజర్స్ ఇవన్నీ కూడా పాటించాము అని చెప్పేసి భారత్ బయోటెక్ సంస్థ చేసిన ఒక ప్రకటన వార్తల్లోకి వచ్చింది. మనందరికీ తెలుసు కోవాక్సిన్. సో కోవాక్సిన్ ఈ వ్యాక్సిన్ని ఏ సంస్థ తయారు చేసింది? హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న భారత్ బయోటెక్. సో ఎవరి సహకారంతో తయారు చేసిందంటే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ అండ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ. సో NIV, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ. ఈ సంస్థల సహకారంతో భారత్ బయోటెక్ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో ఇండిజినస్గా ఈ వ్యాక్సిన్ తయారు చేయడం జరిగింది. సో మనకు కరోనా సమయంలో ఈ వ్యాక్సిన్ డిస్ట్రిబ్యూషన్ చూడడం జరిగింది. సో ఈ వ్యాక్సిన్ తీసుకున్న వారు ఎవరైతే ఉంటారో వారి లోపల ఎలాంటి అడ్వర్స్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవు, ఇది ఫుల్గా సేఫ్టీగా ఉంది అని చెప్పేసి నిన్నటి రోజున భారత్ బయోటెక్ సంస్థ చేసిన ప్రకటన. సో కోవాక్సిన్ పూర్తి సురక్షితం. భారత్ బయోటెక్ వివరణ. కోవిడ్ వ్యాక్సిన్లపై పరిశోధనలు, సామర్థ్యంపై అనుమానాలు తలెత్తుతున్న నేపథ్యంలో భారత్ బయోటెక్ నిన్నటి రోజున స్పందించింది. సేఫ్టీ ఫస్ట్, రక్షణకే తొలి ప్రాధాన్యం అనే నినాదంతో తాము కోవాక్సిన్ను తయారు చేశామని తెలిపింది. సామర్థ్యాన్ని 2వ ప్రాధాన్య అంశంగా ఎంచుకున్నామని వెల్లడించింది. కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఇమ్యునైజేషన్ ప్రోగ్రాం కింద తయారై దేశంలో అన్ని రకాల పరీక్షలు పూర్తి చేసుకున్న ఏకైక వ్యాక్సిన్ కోవాక్సిన్ అని పేర్కొనడం జరిగింది. గుర్తుంచుకోండి. సో కోవాక్సిన్ సంబంధించి ఎవరు తయారు చేశారని చెప్పేసి ఎగ్జామినేషన్లో అడగవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి కాంగోలో, డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో. ఈ దేశంలో ఇప్పటికే చాలా సమస్యల గురించి మనం డిస్కస్ చేసాం. మరొకసారి ఎంపాక్స్ మంకీ పాక్స్ అని చెప్పేవారు గతంలో. సో WHO ఎంపాక్స్గా చెప్పడం జరుగుతుంది, ఇప్పుడు పేరు మార్చడం జరిగింది. ఈ ఎంపాక్స్కి సంబంధించిన న్యూ వేరియంట్ కలకలం అనేది ఇటీవల కాంగోలో కనబడుతోంది. మనం అబ్జర్వ్ చేస్తే కరోనా విపత్కర పరిస్థితుల తర్వాత ప్రపంచంలో చాలా రకాల వ్యాధుల గురించి వింటున్నాం. రీసెంట్గా లాస్ట్ 2 months బ్యాక్ ఐరోపా ఖండాన్ని అతలాకుతలం చేసిన ప్యారెట్ ఫీవర్ కానివ్వండి, ఇటువంటివి. సో రకరకాల వ్యాధులు, వాటికి అడ్డుకట్ట వేసే వ్యాక్సిన్లు, ఇవి తరచు మనం చూస్తున్నాం. సో ఇక్కడ కాంగోలో కొత్త రకం ఎంపాక్స్ ఏదైతే ఉంటుందో చూడండి, సాధారణ కన్నా వేగంగా ఇన్ఫెక్షన్ వ్యాప్తి జరుగుతుందంట. దేశ చరిత్రలోనే కాంగోలో అత్యంత భారీ ఎంపాక్స్ విజృంభణను కట్టడి చేయడానికి తీవ్రంగా శ్రమిస్తున్న కాంగో నెత్తిన మరొక పిడుగు పడింది. ఈ మహమ్మారికి సంబంధించి కొత్త రకం వేరియంట్ను శాస్త్రవేత్తలు గుర్తించారంట. ఇది ప్రజల మధ్య చాలా వేగంగా వ్యాపించగలదని తేల్చారు. ఈ ఏడాది జనవరి నుంచి కాంగోలో 4500కు పైగా కేసులు వెలుగు చూసాయంట. ఎగ్జామినేషన్లో రానున్న గ్రూప్ 1 TSPSC గ్రూప్ 1 ఎగ్జామినేషన్లో అడగవచ్చు. ఇటీవల కొత్త రకం వేరియంట్ ఎంపాక్స్ సంబంధించి ఏ దేశంలో అవుట్బ్రేక్, విస్తృతమైన కేసులు నమోదవుతూ వార్తల్లోకి వచ్చిందంటే కాంగో. గుర్తుపెట్టుకోండి, ఓకేనా. ఆరోగ్య అత్యవసర పరిస్థితి కూడా ప్రకటించడం జరిగింది. సో ఈ మహమ్మారి నేపథ్యంలో ఇటీవల ఎంపాక్స్ నేపథ్యంలో
హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటిస్తూ వార్తలు నిలిచిన దేశం ఏది అంటారు? కాంగో. గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ చంద్రయాన్ 3 మనందరికీ తెలుసు. ప్రపంచంలో ఏ దేశం కూడా సాధించని ఘనత భారతదేశం సాధించింది. ఎలా అంటే చంద్రుని యొక్క దక్షిణ ధ్రువం, సౌత్ పోల్ ఆఫ్ మూన్, దక్షిణ ధ్రువంలో చంద్రయాన్ 3 ప్రయోగంలో భాగంగా విక్రమ్ ల్యాండర్ని సేఫ్ ల్యాండింగ్ మనం చేయడం జరిగింది, సాఫ్ట్ ల్యాండింగ్. అలా ప్రపంచంలో ఏ దేశం కూడా ఇప్పటి వరకు చంద్రుని యొక్క దక్షిణ ధ్రువంలో ల్యాండ్ అవ్వలేదు. భారత్కి పాసిబుల్ అయింది ఆగస్టు 23, 2023 రోజున. మరి ఇంతటి ఘనత సాధించిన చంద్రయాన్ 3 శాస్త్రవేత్తలకు ప్రపంచ ప్రతిష్టాత్మక పురస్కారాలు రావడం, ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేస్తున్నాం. రీసెంట్గా హుసావిక్ స్పేస్ ఎక్స్ప్లోరేషన్ మ్యూజియం, అవన్నీ కూడా ఏపీపీఎస్సీ గ్రూప్స్ ఎగ్జామినేషన్లో క్వశ్చన్స్ వచ్చినాయి చంద్రయాన్ 3కి సంబంధించి రిలేటెడ్గా. ఇప్పుడు చంద్రయాన్ సంబంధించి ఒక పేరు ఒక జీవికి పెట్టడం జరిగింది. సో సముద్రంలో నివసించే ఒక జీవికి చంద్రయానికి సంబంధించిన పేరు పెడుతూ శాస్త్రవేత్తలు వార్తల్లోకి వచ్చారు. సో గుర్తుంచుకోండి, ఇక్కడ భారత్కు అంతర్జాతీయ ఖ్యాతిని తెచ్చిపెట్టిన చంద్రమండల అన్వేషక వ్యోమనౌక చంద్రయాన్ అరుదైన గౌరవం దక్కింది. తమిళనాడు తీరంలో కొత్తగా కనుగొన్న ఒక జీవికి దీని పేరు పెట్టారు. ఈ జీవికి బ్యాటలిప్స్ చంద్రయాని అని పేరు పెట్టారు. బ్యాటలిప్స్ అంటే ఇది ఒక టార్టిగ్రేడ్. టార్టిగ్రేడ్ అంటే సముద్రంలో నివసించే ఒక పెద్ద పరిమాణంలో ఉండే ఏనుగు వంటి పరిమాణంలో ఉండే ఒక జీవి టార్టిగ్రేడ్. ఒక టార్టిగ్రేడ్ మెరైన్ మ్యారిటైమ్ ఇటువంటి పదాలు కనబడి ఏంటంటే సముద్రం ఉన్నాడు, సముద్ర జీవికి పేరు పెట్టారు బ్యాటలిప్స్ చంద్రయాని. ఇటీవల వార్తల్లో నిలిచిన బ్యాటలిప్స్ చంద్రయాని అనున్నది ఒక మెరైన్ టార్టిగ్రేడ్. గుర్తుంచుకోండి, ఓకేనా. కేరళలోని కొచ్చిన్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ శాస్త్రవేత్తలు దీన్ని కనుగొన్నారంట, ఓకేనా. ఇది సాధారణ టార్టిగ్రేడ్ల పరిమాణంలోనే ఉంది. దీని పొడవు, ఇవన్నీ మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగరు, పొడవు ఎంత, వెడల్పు ఎంత అని. ఎవరు కనుగొన్నారు, ఎక్కడ కనుగొన్నారు, ఏం పేరు పెట్టారు, ఎనఫ్. అండ్ నెక్స్ట్ 46th అంటార్కిటిక్ ట్రీటీ కన్సల్టేటివ్ మీటింగ్కి భారత్ ఆతిథ్యం ఇవ్వబోతోంది. ఒక అంతర్జాతీయ సదస్సు అంటార్కిటిక్ ట్రీటీ కన్సల్టేటివ్ మీటింగ్. ఈ మీటింగ్కి భారతదేశంలోని కొచ్చి వేదిక కానుంది, కేరళ రాష్ట్రానికి సంబంధించి. సో మే 20వ తేదీ నుండి 30 వరకు ఈ సమ్మిట్ భారతదేశం ఆతిథ్యంలో జరగబోతోంది. భారతదేశంలో ఎవరు నిర్వహించబోతున్నారంటే మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్. సో మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ వారు అండ్ నేషనల్ సెంటర్ ఫర్ పోలార్ అండ్ ఓషన్ రీసెర్చ్, ఈ రెండు సంస్థలు అంటే ఒక మంత్రిత్వ శాఖ, ఈ సంస్థ సంయుక్తంగా భారతదేశంలో ఒక అంతర్జాతీయ సదస్సును నిర్వహించబోతున్నాయి. గుర్తుంచుకోండి. అండ్ అర్జెంటీనా శాస్త్రవేత్తలు ఇటీవల అర్జెంటీనాలోని చుబుల్ అనే ఒక ప్రావిన్స్లో ఒక పురాతన శాకాహార డైనోసార్ శిలాజాన్ని ఆనవాళ్లను కనుగొనడం జరిగింది. అర్జెంటీనా శాస్త్రవేత్తలు 90 మిలియన్ సంవత్సరాల పురాతన శాకాహారి డైనోసార్ని కనుగొన్నారంట. దాని పేరు గుర్తుంచుకోండి. ఏదైనా జీవి వార్తల్లోకి వచ్చిందంటే సైంటిఫిక్ నేమ్ ఇంపార్టెంట్. చకిసారస్ నెకుల్. ఇటీవల వార్తల్లోకి వచ్చిన చకిసారస్ నెకుల్ ఏంటి అంటే 90 మిలియన్ సంవత్సరాల క్రితం నాటి ఒక శాకాహార డైనోసార్ అర్జెంటీనాలో కనుగొనడం జరిగింది. అండ్ ఇక్కడ ఇటువంటి పురాతన అవశేషాలు చాలా వార్తల్లోకి వచ్చినాయి. వాసుకి ఒక పురాతన సర్పశిలాజం ఇటీవల వార్తల్లోకి వచ్చింది. ఇటువంటివి చూడొచ్చు మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రత్యేకంగా చూడండి. అండ్ నెక్స్ట్ విశ్వం అంచుల్లో గురుత్వాకర్షణ శక్తి బలహీనం ఇందుకే అని చెప్పేసి ఇక్కడ ఐన్స్టీన్కి సంబంధించిన ఒక సిద్ధాంతం వార్తల్లోకి వచ్చింది. సో విస్తరిస్తున్న విశ్వం అంచుల్లోని కాస్మిక్ గ్లిచ్ గుట్టు విప్పే సరికొత్త నమూనాను శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. కెనడాలోని వాటర్లూ విశ్వవిద్యాలయ పరిశోధకులు ఈ ఘనత సాధించారు. గురుత్వాకర్షణ శక్తికి సంబంధించి విస్తృతంగా ఆమోదం పొందిన సూత్రం ఐన్స్టీన్ సాపేక్ష సిద్ధాంతం. ఇది అనేక పరీక్షలు ప్రయోగాల ద్వారా నిరూపణ అయింది. విశ్వం పుట్టుకకు కారణమైన బిగ్ బ్యాంగ్ను వివరించడం నుంచి కృష్ణబిలాల ఫోటోగ్రఫీ వరకు అనేక అంశాలు ఇది అవసరం. సో దీనికి సంబంధించిన ఒక పరిశోధన. అండ్ దాదాపు 22.6 కోట్ల కిలోమీటర్ల దూరం నుంచి ఒక లేజర్ సందేశాన్ని అనే అంశంతో నాసా శాస్త్రవేత్తలు సాధించిన విజయం. నాసా అమెరికాకి సంబంధించిన అంతరిక్ష పరిశోధనలు చేసే సంస్థ. సో చూడండి, అమెరికా అంతరిక్ష సంస్థ నాసా నిర్వహించిన ఒక ప్రయోగంలో భాగంగా సుదూర విశ్వం నుంచి ఒక లేజర్ సంకేతం భూమిని తాకింది. అది సుమారు 22.6 కోట్ల కిలోమీటర్ల నుంచి వచ్చింది. నాసాకు చెందిన సైకీ వ్యోమనౌక నుంచి అది వెలువడింది. గత ఏడాది అక్టోబర్లో సైకీని
నాసా ప్రయోగించింది. పూర్తిగా లోహంతో తయారైనట్టుగా భావిస్తున్న సైకి 16 అనే గ్రహశకలంపై పరిశోధనలకు దాన్ని పంపడం జరిగింది. గుర్తుంచుకోండి. అండ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రానున్న సార్వత్రిక ఎన్నికల్లో సో ఒకవైపు లోక్సభ ఎన్నికలు, ఎట్ ద సేమ్ టైం రాష్ట్ర ప్రభుత్వ ఏర్పాటును నిర్ణయించే ఎన్నికలు, 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను జరగనున్న ఎన్నికలు. ఈ సందర్భంగా ఓటర్లకు సంబంధించిన గణాంకాలు వార్తల్లోకి వచ్చినాయి. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 4,14,01,887 మంది ఓటర్లు ఉన్నారంట. ఓటర్ల పరంగా చూస్తే కర్నూలు జిల్లా అత్యధికంగా అండ్ అల్లూరి సీతారామరాజు జిల్లా అత్యల్ప స్థానాల్లో ఉన్నాయి. రాష్ట్రంలో ఓటర్ల సంఖ్య 4,14,01,887 మందికి చేరింది. ఈ ఏడాది జనవరి 22న విడుదల చేసిన తుది జాబితాలో ఉన్న 4,08,00,000 మంది ఎవరైతే ఉంటారో దానికి ఇది స్వల్ప మార్పు పెరిగింది. అండ్ 3 నెలల్లో ఈ పెరుగుదల చోటు చేసుకుంది. ఇందులో పురుషుల సంఖ్య కనుక చూస్తే పురుషుల కంటే 7,18,764 మంది మహిళా ఓటర్లు అధికంగా ఉన్నారంట. ఏం లేదు, అత్యధికంగా ఎక్కడ ఓటర్లు ఉన్నారు, అత్యల్పంగా ఎక్కడ ఓటర్లు ఉన్నారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం సంఖ్య ఎంత, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ముఖ్యంగా మీకు కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏపీలో ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి ఇటువంటి పాయింట్స్ని ఫోకస్ చేయండి. అండ్ ఇటీవల ఒక దేశానికి ప్రధానమంత్రిగా ఎన్నికవుతూ వార్తల్లోకి వచ్చిన వ్యక్తి సోలమన్ ఐలాండ్స్కి నూతన ప్రధానిగా వార్తల్లోకి వచ్చిన జెరమయా మనెలే ఇటీవల ఏ దేశానికి నూతన ప్రధానిగా వార్తల్లోకి వచ్చారు అంటే సోలమన్ ఐలాండ్స్. గుర్తుంచుకోండి. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు ఇచ్చిన అంశాలు. ఒకసారి ర్యాపిడ్గా చూస్తే కోవాక్సిన్ వ్యాక్సిన్ పూర్తి సురక్షితమని భారత్ బయోటెక్ స్పష్టీకరణ. అండ్ కాంగోలో కొత్త రకం ఎంపాక్స్ కారణంగా నేషనల్ ఎమర్జెన్సీతో కూడా వార్తల్లోకి వచ్చింది. కొత్త రకం జీవికి చంద్రయాన్ పేరు ఒక కొత్త రకమైన టార్టిగ్రేడ్ జాతికి ఈ పేరును పెట్టడం జరిగింది. అండ్ భారత్లో జరగనున్న 46వ అంటార్కిటిక్ ట్రీటీ కన్సల్టేటివ్ మీటింగ్ కొచ్చిలో అండ్ అర్జెంటీనా శాస్త్రవేత్తలు 90 మిలియన్ సంవత్సరాల పురాతన శాకాహారి డైనోసార్ను ఇటీవల కనుగొనడం జరిగింది. విశ్వం అంచుల్లో ఐన్స్టీన్ సిద్ధాంతం ఏదైతే ఐన్స్టీన్ సాపేక్ష సిద్ధాంతానికి సంబంధించిన పరీక్షలు. అండ్ 22.6 కోట్ల కిలోమీటర్ల దూరం నుంచి లేజర్ సందేశం అనే అంశంతో విజయవంతమైన నాసా శాస్త్రవేత్తలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఓటర్ల సంఖ్య. అండ్ ఇటీవల సోలమన్ ఐలాండ్స్కి కొత్త ప్రధానిగా ఆ దేశ చరిత్రలో 19th ప్రైమ్ మినిస్టర్గా జెరమయా మనెలే ఇటీవల వార్తల్లోకి వచ్చారు. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తల్లో నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలను మిగిలిపోతే రేపటి క్లాస్లో జోడించి మరొకసారి నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.